పశ్చిమాసియాలో కారణంగా భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సకాలంలో రాకపోవడంతో ఎల్పీజీ కొరత తీవ్రమవుతోంది. పీఎన్జీ, సీఎన్జీ సప్లైకి ఎలాంటి కొరత లేదన్న కేంద్రం ఎల్పీజీ కమర్షియల్ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్లకు మారితే మంచిదని సూచిస్తోంది. దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై చూపిస్తోంది. దాదాపు ఫుడ్ సెక్టార్ మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యుద్ధం సెగ హైదరాబాద్లోని హోటళ్లను తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు గ్యాస్ ఛార్జీల పేరుతో అదనపు బాదులు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే గ్రేటర్ నగరంలో బిల్లులపై అదనపు ఛార్జీలు వసూలు దండుకుంటున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5% చొప్పున మొత్తం 5% పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై గ్యాస్ సర్ఛార్జీల రూపంలో మరో 5% అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు 500 బిల్లయ్యే చోట పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు ₹50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్ల నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై ₹10 నుంచి ₹30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాకాయి. ఒక్కో ఇరానీ చాయ్పై 5 నుంచి 10 దాకా పెంచేశారు. ఇడ్లీ, దోశ, వడ ధరలు ప్లేట్పై కనీసం ₹10 నుంచి ₹20 పెరిగాయి. మొన్నటి వరకు 120 నుంచి 150కి దొరికే సింగిల్ బిర్యానీ ఇప్పుడు ఏకంగా 200కు చేరింది. ఇరాన్ వార్ ఎఫెక్ట్తో ఏర్పడ్డ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ వ్యాపారులను కలవరపెడుతోంది. గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిల్ని వినియోగిస్తున్నారు. పెద్ద హోటళ్లు కట్టెల పొయ్యిలపై బిర్యానీ, ఇతర వంటకాలు కూడా చేస్తున్నారు. గ్యాస్ సరఫరాపై ఏజెన్సీలు స్పష్టత ఇవ్వకపోవడంతో ఐటెమ్స్ తగ్గించామంటున్నారు. ప్రత్యేక వంటకాలు తయారు చేసే షెఫ్లకు పని లేకుండా పోయిందని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా నాటి కష్టాలు తప్పేలా లేవంటున్న హోటల్ ఓనర్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హోటల్ నిర్వాహకులను వేధిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా కొరతకు సంబంధించిన స్పష్టత లేనట్లు హోటల్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తా ఉన్నారు? గత ఎన్ని రోజుల నుంచి కట్టెల పొయ్యి మీద మీరు వంటలు చేస్తారు? ఇప్పుడు వారం రోజులు అయిందండి. ఇంకా కూడా 10-15 రోజుల దాకా కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు ఏజెన్సీ వాళ్ళని అడిగితే. సాధారణంగా మీకు రోజుకు ఎన్ని పడతాయి? ఎన్ని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? 6-7 రోజులు అవుతుందండి కట్టెల పొయ్యి మీద చేయబట్టి. ఇప్పుడు గ్యాస్ కూడా ఇప్పుడు అంతలో వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పి వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మా గ్యాస్ లేక కట్టెల మీద చేయాలంటే ఈ పొగ, ఈ వేడి, ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి బాగా వేడి. మాస్టర్లు ఆడికి పోవాలంటే కూడా భయపడుతున్నారు. కానీ తప్పదు, అట్లనే చేస్తున్నాం. కొన్ని ఐటమ్స్ కూడా క్యాన్సిల్ చేయాల్సిన స్మూత్ ఐటమ్స్ చేసి అవి ఆల్రెడీ బంద్ చేసినాం. ఏమైనా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. కానీ ఈ టైం 12 దాటేసరికినే బాగా వేడి వస్తుంది. దగ్గర పోయే పరిస్థితి లేదవుతుంది. కొన్ని ఐటమ్స్ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి అవుతుంది. ఆ వేడికి మనం పోలేక చేయలేక. మరి ముఖ్యంగా రెస్టారెంట్ ఆయిల్స్ కావచ్చు, మిగతా వస్తువులు కావచ్చు, వంట సామాగ్రి, దాని ధరలు ఎలా ఉన్నాయి? గత కొద్ది నుంచి కూడా పెరిగినట్లు కూడా చెప్తారు. నూనె కావచ్చు, మిగతా వాటికి ఎలా పెరుగుదల? ఆయిల్ అయితే 200-300 పెరిగిందండి. ఇక మిగతా ఐటమ్స్కు అన్నిటికి కూడా చాలా పెంచేసారు రేట్లు. కానీ తప్పదు, కొనాల్సిన పరిస్థితి, రన్ చేయాలి కాబట్టి కొనాలి. కానీ చాలా భారం మీద పడుతుందండి. మన లేబర్ కోసం నడిపించాలని చెప్పేసి ఓనర్ గారు అంటారు. ఎంత తగ్గింది మీరు క్వాంటిటీ? బిర్యానీ కావచ్చు, అంటే మీకు దాదాపుగా 10-11 గంటల వరకు కూడా బిర్యానీ అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత క్వాంటిటీ తగ్గించినామండి. ఇదివరకు 11-11:30 వరకు కూడా అమ్మే పరిస్థితి ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు 10 గంటలకే క్లోజ్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ ధరల పెరుగుదల కావచ్చు, ఈ గ్యాస్ కొరత కావచ్చు, ఈ ఎంప్లాయీస్ని కూడా అంటే వస్తువులు తగ్గించారు కాబట్టి ఈ చెఫ్లని, వంట మాస్టర్లను కూడా తగ్గించాల్సిన పరిస్థితి. దాన్ని ఎట్లా అధిగమిస్తూ ఉన్నారు? ప్రజెంట్ అయితే తీసేయాల్సిన పరిస్థితి, కానీ ఈరోజు తీసేస్తే మళ్ళీ దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి అదనపు భారం ఓనర్ గారు మెయింటైన్ చేయాల్సిందో బాధపడుతూనే ఉంటుంది. సార్ కూడా లేబర్ దొరకరు. మన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు గారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తారు. చాలా సంవత్సరాల నుంచి మనకానే చేస్తారు కాబట్టి
ఆ భారం భరించక తప్పదు. అంటే ఒకవేళ కరోనా నాటి పరిస్థితులు వస్తే ఎట్లా ఉండబోతుంది హోటల్ రంగం? ఇప్పుడైతే అదే దృష్టిలో పెట్టుకునే ముందడుగు వేస్తున్నామండి. ఇప్పుడు కరోనా అనుకునే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాకపోతే అప్పుడేమో వ్యాపారం లేదు, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం. సేమ్ అదే పరిస్థితి, కరోనా టైప్ పరిస్థితే ఉంది ఇప్పుడైతే. అంటే డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయలేకపోతున్నారు ఫుడ్ ఐటమ్స్. ఏంటి కస్టమర్స్ నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది? కస్టమర్లు అడుగుతారు, మాకు అదైతే బాగుండు, అదే కావాలని అంటున్నారు. గ్యాస్ లేక కూడా ఇప్పుడు ఒక గ్రేవీ ప్యాకెట్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి ఉంది. చెప్తున్నాం, కస్టమర్లు కూడా సరేలేండి అనుకుంటే వెళ్ళిపోతున్నారు. ఉల్లిగడ్డ రేటు, నిమ్మకాయల రేటు, అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు సామాన్లు కొనాలంటే కూడా భయం అనే పరిస్థితి వచ్చింది. కట్టెలు కొద్ది రోజు కూడా కట్టెలు కొనుగోలు చేస్తున్నారు. కట్టెల ధరలు ఎలా ఉన్నాయి? కట్టెలు అందుబాటులో ఉన్నాయా? దానికి సంబంధించి రేటు చాలా పెరిగింది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, అందరూ ఎగబడ్డారు ఇప్పటికి. ఇప్పుడు మేము పోయేసరికి పెద్ద హోటల్ కాబట్టి ముందస్తు చెప్పి పెట్టినాం, మాకే కావాలంటే మాకు ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు. కానీ కూడా ఆశ దొరుకున్న పరిస్థితి అక్కడ కూడా లేదు. అక్కడ కూడా వాళ్ళకు కూడా లేదు, మెటీరియల్ లేదు, ఉన్నది లేదు కలిపి ఇస్తున్నారు. ఏదో అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా గ్యాస్ కొరత అయితే హోటల్ నిర్వాహకులను వేధిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా పొయ్యిల కట్టెలు ఉపయోగించుకొని వంట చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో కట్టెల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫుడ్ ఐటమ్స్ సంబంధించి చాలా వరకు తగ్గించారు, వాటి క్వాంటిటీ తగ్గించిన పరిస్థితి ఉంది. ఐటమ్స్ కూడా తగ్గించారు. కస్టమర్లు ఇబ్బంది పడుతున్నా కానీ సహకరిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు మాత్రం గ్యాస్ని ఇప్పటికిప్పుడు కావాల్సినంతగా ఇవ్వలేము, పొదుపు పాటించాల్సిందే అని చెప్తున్నట్లు కూడా హోటల్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.